బత్తాలు ఈయన గట్టి ములుగా తక్కువ పండించినావా అన్ని వాటిలే తెలంగాణ మొత్తం కర్నాటక జిల్లా ఎక్కడనే పత్తి పెట్టినోడే వాడున్నాడు. పంజాబ్ దాటిపోయింది ఇప్పుడు తెలంగాణ. గట్ల కదా బాబు, ఇప్పుడు వడ్లు కొద్ది వండించినావా ఎటు పెట్టినా వరే, ఇంకో పంటే కదా. రేవంత్ రెడ్డి ఏం చేయవాలి, కేసీఆర్ ఏం చేయవాలి అడవులు అయినాక. కానీ ఒకటి మంచిగా చేసాడు, బస్తాకు కిలో వడ్లు కిలో తరుగు తీసిండు అంతే. అవి ఆయన 4 తీసిండు. ఆయన ఫామ్ హౌజులు కట్టినట. ఆమె మంచిది, ఇంటికెళ్ళి వెళ్ళింది ఆమె మంచిది. లేకపోతే మరి పంచాయతీ చెప్పకపోయినా పెద్ద మనిషి నన్ను తీసుకుపోతారా, నన్ను దేకుతారా, ఉసులాలు దేకరా, ఎక్కడ దేకుతారా? కేసీఆర్ ముందర వెళ్ళకపోతే పంచాయతీ చెప్తావా? బరాబర్ చెప్తా. కవిత మంచి పని చేసింది, అవతలకి వెళ్ళింది. అంతేనా? ఇప్పుడు ఇంకొక ఉన్నది చూసినావా, కేటీఆర్ హరీష్ రావు. మా ముసలోడు పక్కకుండు కదా, నేనన్నా ఎక్కుతా ఉన్నారు వాళ్ళు అట్లా చూస్తారు, బరాబర్ చూస్తారు. పెద్ద మనిషికి ఎదురు చూస్తారు వీళ్ళు. ఏం చేస్తారు? పెద్ద మనిషికి ఎదురు చూస్తాను కదా, పెద్ద మనిషి మంచోడే. కానీ కుక్కలు తగిలిన 4-5 ఎంబడి తగిలిన ఏం చేసి. బయటకు వచ్చే కేసీఆర్ వచ్చినప్పుడు హైదరాబాద్ లో తెలంగాణలో వచ్చినప్పుడు ఇంత మూట ఉండే మనది, ఆ మూట అంత తోడిచే. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఏముండదు, ఆ మూట చిప్పలు గతి, ఇంకా వడ్డీ కడతాడు, ఎలా ఇస్తాడు ఎలా. ఈ రెడ్డికి ఎన్నికలకు ముందు కాలొచ్చి నీకు ఇంత ఫుల్ చెప్తా 1 లక్ష రూపాయలు ఇస్తా అంటే ఈ రెడ్డి మారడా? నేను తాగటోని కాదు, నేను ఒక్కనే అందరు తాగుతాను. కోటి రూపాయలు తాగుతాయి చెప్తారు మాట, కానీ నేను కోటి రూపాయలు ఇస్తే మారుతావు? కోటి రూపాయలు ఇచ్చినా మారని. నేను నా సర్వీస్ లో చెప్పానా,